హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు నేను నార్మల్‌గా వింటున్నాను. ఒకాయన నాకు చెప్పారు. ఐడీసీడబ్ల్యూ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో వాట్ ఈస్ ఐడీసీడబ్ల్యూ సార్? అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఐడీసీడబ్ల్యూ అంటే ఏంటి? దాని రోల్ అనేది ఎలా ప్లే చేయాలి? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆన్‌లైన్‌లోకెళ్ళి ఏదైనా ఫండ్ కొనేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒక గ్రోత్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అదే స్కీమ్ పేరుతోన ఐడీసీడబ్ల్యూ అంటారు యెస్. దాన్ని. అది ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ దాని ఫుల్ ఫార్మ్ వచ్చేసి. సో ఇందులో ఏంటంటే చాలా మందికి తెలుసు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ గురించి మనకు ఐడియా ఉంది. అంటే గనక ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎవ్రీ మంత్ ఎస్‌డబ్ల్యూపీ కింద మనం కనుక ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, 8% ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆర్ 6% ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందంటే మన ఫండ్స్‌లో మన యూనిట్స్‌ని కట్ చేసి మనకి ఇస్తుంటారు. సాధారణంగా ఏంటంటే మన యూనిట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది చాలామంది అరే! మన డబ్బులు మనకే ఇస్తున్నారు కట్ చేసి, మన యూనిట్స్ తగ్గిపోతున్నాయి అన్న భయపడుతుంటారు. సో ఎవరికైతే ఇట్లాంటి ఆప్షన్ కావాలి అంటే రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అండి ఇది. ఐడీసీడబ్ల్యూ అనేది కంపేర్ టు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ కంటే కూడా ఇది బెటర్ ఆప్షనే. ఇందులో కూడా క్యాపిటల్ విత్‌డ్రాయల్ ఉంటుంది. కానీ మన ఓన్ మనీ కాదు. మొత్తం కార్పస్ ఏదైతే ఉంటుందో ఫండ్‌లో అందులోంచి విత్‌డ్రాల్ చేస్తారు కాబట్టి మనకి దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇందులో మన యూనిట్స్ కట్ కావు. ఎప్పుడు కూడా మన యూనిట్స్‌ని సెల్ చేయరు వాళ్ళు. సో మన యూనిట్స్ అలాగే ఉంటాయి. ఎన్ఏవి కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఫండ్ హౌస్‌లో మనం కనుక సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ ఫండ్ హౌస్‌లో మనం పెట్టాం 50 లాక్స్ పెట్టాం. సో ఆ 50 లాక్స్ చూస్తుంటే మార్కెట్ ఇప్పుడు డౌన్ అయింది బాగా. అందువల్ల మన యూనిట్స్ ఇంకా తగ్గుతాయి. అంటే మా డౌన్ మార్కెట్‌లో మనకు కావాల్సిన 6%కి కోసం వాళ్ళు ఎక్కువ యూనిట్లు కట్ చేస్తారు. అప్పుడు అప్ మార్కెట్‌లో ఏమవుతుందంటే మనకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో 6% ఆర్ 8% దానికి యూనిట్స్ తక్కువ కట్ అవుతాయి. ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి, ఎన్ఏవి ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే డౌన్ ఫాల్ మార్కెట్‌లో ఏమవుతుందంటే ఎన్ఏవి పడిపోతూ ఉండటం వల్ల అదే అమౌంట్ మనం అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నాకు 6% మీరు ఇచ్చి తీరాల్సిందే అంటున్నాం. సో కాబట్టి ఆ 6% కోసం వాళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ యూనిట్స్‌ని కట్ అయిపోతూ ఉంటాయి. ఒకరోజు మీరు కనుక 15 ఇయర్స్ కనుక ఎస్‌డబ్ల్యూ ప్లాన్‌లో ఉంటే మీ నంబర్ ఆఫ్ యూనిట్స్ స్టార్టింగ్‌లో 10,000 ఉన్న యూనిట్స్ కానియండి, 5,000 యూనిట్స్ కానియండి, గణనీయంగా పడిపోయి 200,000 యూనిట్స్ కూడా వచ్చేస్తుంది. సో యూనిట్స్ అనేవి గణనీయంగా పడతాయి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో. సో వేరాజ్ ఇందులో చూస్తే మీరు ఐడీసీడబ్ల్యూ ఆప్షన్‌లో మన యూనిట్స్ అయితే కట్ కావు. యూనిట్స్ అలాగే ఉంటాయి. కానీ ఎవ్రీ మంత్ వాళ్ళు మనకి రిటర్న్ అయితే ఇస్తారు. డివిడెండ్ అయితే ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇస్తారు. అది వేరే ఫ్రమ్ 6% టు 9%. మార్కెట్ కొంచెం బాగా ఉంది అంటే 9% దాకా కూడా మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ కొంచెం స్టేబుల్‌గా ఉంది అంటే 8%. మార్కెట్ కొంచెం ఇట్లాంటి టైంలో కొంచెం స్లాగ్‌గా ఉంది, డౌన్ ఫాల్ ఎక్కువ ఉంది అన్నప్పుడు 6%. సో 6% నుంచి 9% బిట్వీన్ మనకి ఖచ్చితంగా మనకి ఎవ్రీ మంత్ డివిడెండ్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే చూడండి చాలా ఫండ్ హౌసెస్ మేము అబ్జర్వ్ చేసాము. ఐడీసీడబ్ల్యూలో వాళ్ళకి వాల్యూ ప్రిన్సిపల్ తగ్గట్లేదు. ప్రిన్సిపల్ తగ్గకుండా కూడా వాళ్ళు మేనేజ్ చేసి డివిడెండ్‌లు ఇస్తున్నారు. ఇది ఇంకొక మంచి ఎక్స్ట్రార్డినరీ పాయింట్ అని చెప్తున్నాను నేను. సో చాలా మందికి ఎప్పటికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది తీసుకోవాలి? మనం లంసమ్‌గా ఒక 50 లాక్స్ పెట్టేసి మనమే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పెట్టుకుందామా? లేదా వాళ్ళకే అప్పచెప్పి ఐడీసీడబ్ల్యూ ప్లాన్ తీసుకుందామా అనుకుంటారు. నన్ను అడిగితే 50% చేయండి అని చెప్తాను. సపోజ్ మీరు ఒక ఫండ్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టి మీరు కనుక విత్‌డ్రాల్ చేస్తున్నప్పుడు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో అలా కాకుండా పెట్టిన 50 లాక్స్ అయితే 25 లాక్స్ మీరు అలా ఆప్షన్‌లో తీసుకోండి ఎస్‌డబ్ల్యూ ప్లాన్‌లో. ఇంకో 25 లాక్స్‌ని మీరు ఐడీసీడబ్ల్యూలో తీసుకోండి. మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నాను. సో చాలా మందికి నేను రికమెండ్ చేసేది ఐడీసీడబ్ల్యూ అండి. ఎవరికైతే రెగ్యులర్ ఇన్‌కమ్ అక్కర్లేదో అంటే ఫిక్స్డ్‌గా అక్కర్లేదో, కొంత వస్తే పర్వాలేదు నాకు ఆల్రెడీ పెన్షన్ ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఐడీసీడబ్ల్యూ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సో ఐడీసీడబ్ల్యూ వెళ్ళిన వల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ పెద్దగా డ్యామేజ్ అవ్వట్లేదు ఇట్లాంటి ఫాలింగ్ మార్కెట్‌లో. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా బానే వస్తుంది. బ్యాంక్ కంటే కూడా ఎక్స్ట్రార్డినరీ రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓకే. సో కాబట్టి ఐడీసీడబ్ల్యూ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మనం కనుక సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పెట్టుకుంటే కనుక ఇది చాలా బెటర్‌గా ఉంటుంది. ఐడీసీడబ్ల్యూ బెస్ట్ పక్కన ఇంకో గ్రోత్ అని అన్నారు సార్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? సో గ్రోత్ ఆప్షన్‌లో ఏంటంటే మనకి ఇట్లా డివిడెండ్ ఇచ్చేది ఉండదు. ఎన్ఏవి క్రమంగా పెరుగుతూ ఉంటుంది అంతే. ఓకే. సో మనకేంటంటే ఈక్విటీ స్కీమ్స్‌లో మేజర్‌గా చూస్తారు మీరు. ఈక్విటీ స్కీమ్స్‌లో ఐడీసీడబ్ల్యూ అయితే వేస్ట్ అండి. నేనే చెప్తాను. గ్రోత్ ఆప్షన్‌కి వెళ్ళమని చెప్తాను. ఓకే. ఎవరికైతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టుకొని లేదా మల్టీ అసెట్ ఫండ్‌లో పెట్టుకొని రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకుంటున్నారో, రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఐడీసీడబ్ల్యూని ఆప్ట్ చేయాలి తప్ప రెగ్యులర్ ఇన్‌కమ్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు గ్రోత్ ఆప్షన్ కంటే బెటర్. ఓకే. సో ఫస్ట్ అక్కడ కూడా క్లియర్. మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలంటేనే ఐడీసీడబ్ల్యూకి వెళ్ళాలి. రెగ్యులర్ ఇన్‌కమ్ వద్దు అనుకున్న వాళ్ళకి గ్రోత్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అల్టిమేట్‌గా అదే డిఫాల్ట్ ఆప్షన్ కూడా. ఒకవేళ ఎవరికి కావాలి ఐడీసీడబ్ల్యూ అంటే ఎవరికైతే లంసమ్‌గా అమౌంట్ పెట్టి 10 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్ పెట్టి ఎవ్రీ మంత్ నా రెగ్యులర్‌గా పెన్షన్‌లా కావాలనుకున్న వాళ్ళకే ఇది బెటర్ ఆప్షన్. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ కంటే కూడా ఐడీసీడబ్ల్యూ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే రిటైర్మెంట్ ఏజ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి యాహ్! కొంతమంది యంగ్‌స్టర్స్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏవో ఆస్తులని రీసెంట్‌గా నాకు ఒక ఆవిడ వచ్చింది. సో వాడికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి ఒక అమౌంట్ వచ్చింది.
సో ఆవిడ నాకు అడిగింది, నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి కొంత నా చేతి ఖర్చులకి, అంత మా అస్తమాన్ హస్బెండ్ ఏం అడుగుతాము, నాకుంటూ కొంచెం డబ్బులు కావాలి అని. సో ఆవిడకి మేము ఇది రికమెండ్ చేస్తాము, ఐడిసి డబ్బులు పెట్టుకోండి, మీకు రెగ్యులర్గా ఎవరి మంత్ వస్తుంది. సో హౌస్ వైఫ్ అనగానే ఏంటంటే ఆవిడకి కంపల్సరీగా ఇది లేదు, అంటే నేను రెంట్ కట్టాలి, నేను హౌస్ బిల్ పే చేయాలి, అలాంటి కండిషన్స్ ఏం లేవు. సో ఎప్పుడైతే హౌస్ వైఫ్కి ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ చాలు, అంటే ఒక మంత్ ఎక్స్ట్రా వచ్చినా ఒక మంత్ తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, కమిట్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఐసీడబ్ల్యూ చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ పెన్షనర్స్కి ఉండి పెన్షన్గా నాకు ఆల్రెడీ 80,000 వస్తుంది పర్ మంత్, ఇది ఓన్లీ సైడ్ ఇన్కమ్ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీ కంటే కూడా, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కంటే కూడా ఐడిసిడబ్ల్యూ చాలా బెస్ట్. ఓకే సార్, ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఒక 12 years మనం పెట్టుకో, మన ప్రిన్సిపల్ ఒక 10 లక్షలు అయితే ఒక 12% రిటర్న్ వస్తుంది, అందులో మనం 6% అనేది మన ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటాం. సో ఇందులో ఐడిసిడబ్ల్యూ ఎలా పెట్టుకోవాలంటారు సార్? ఐడిసిడబ్ల్యూ మనం మెన్షన్ చేయక్కర్లేదండి, ఓకే, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అయితే మనం మెన్షన్ చేయాలి, Yes. నాకు 6% కావాలి, 7% కావాలి, 8% కావాలి మెన్షన్ చేయాలి. అవును. ఐడిసిడబ్ల్యూలో మనం అలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే డిపెండింగ్ ఆన్ ద కార్పస్ బట్టి, డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళే 6% నుంచి 9% బిట్వీన్ వాళ్ళే మనకి పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. Okay. కాకపోతే మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ తీసుకుంటాం, 15 years 10 years తీసుకుంటే కనుక ఐడిసిడబ్ల్యూకి ఎక్కువ రిటర్న్ రాకపోవచ్చు, Okay. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎప్రిషియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. Yes. డివిడెండ్ రూపంలో ఎక్కువ అమౌంట్ ఇస్తుంటారు, 9% 10% కూడా ఇస్తారు, సమ్టైమ్స్ 12% ఇచ్చిన ఐడిసిడబ్ల్యూ కూడా చూసాం మేము. 12% చాలా మంది పెద్ద అమౌంట్ ఇచ్చేసారు స్టార్టింగే. సో ఎప్పుడైతే మనం పెద్ద అమౌంట్ ఇస్తున్నారో ప్రిన్సిపల్ ఎప్రిషియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఐడిసిడబ్ల్యూ బెస్ట్, షార్ట్ టర్మ్ లో చాలా బెస్ట్. షార్ట్ టర్మ్ ఇట్లాంటి మార్కెట్ ఫాల్స్ లో కూడా ఐడిసిడబ్ల్యూ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది సిస్టమ్ విత్డ్రాల్ బ్యాంక్ కంటే కూడా. ఇందులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గట్లేదు, మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉంటున్నాయి, అదొక ప్లస్ పాయింట్. సో వేరే సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్ లో అవుతుందంటే 15 years కనుక మనం పెట్టుకుని హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీ యూనిట్స్ కట్ చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి యూనిట్స్ అనేది చాలా దారుణంగా పడిపోతాయి. ఒక రోజు 10,000 unitsతో స్టార్ట్ అయిన ప్లాన్ కూడా మీరు చూస్తే 300 unitsతో క్లోజ్ అవుతున్నాయి, అంటే చూడండి 700 units పోయినాయి ఆల్రెడీ. సో అందులో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది, పెద్ద డ్రాబ్యాక్ అయితే ఉంది, ఇది చాలా మందికి అర్థం కాదు, తెలుసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.